నా పేరు డి సిద్ధార్థ. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను అంబేద్కర్ గురించి చెప్పబోతున్నాను. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 భీమాబాయి మరియు రామాజీ దంపతులకు జన్మించాడు. ఈయన అంబేద్కర్ చదువుకోవాలని చాలా ఆశపడ్డాడు. అంబేద్కర్ తక్కువ మత కులముడు. అయితే అంబేద్కర్ పాఠశాలకు వెళ్ళేవాడు. పాఠశాలకు వెళ్ళి బయటకి నిల్చునేవాడు. కానీ లోపలికి మాత్రం రాణించేవాళ్ళు కాదు, పెద్ద మతములు కాబట్టి. అంబేద్కర్ బయట కూర్చొనే చదువుకునేవాడు, పాఠాలు వినేవాడు. కానీ ఒకరోజు ఒక గురువు ఒక సమస్యను ఇచ్చాడు. ఆ సమస్యకు జవాబు తన తరగతిలో ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. కానీ బయట కూర్చున్న అంబేద్కర్ సమస్యకి జవాబు ఇవ్వడానికి లోపలికి వచ్చాడు. కానీ అక్కడ బోర్డుని టచ్ చేయడానికి తరగతి వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. అందువల్ల మళ్ళీ బయటికి వెళ్ళి నిరాశపడ్డాడు. కానీ కొంచెంసేపటి తర్వాత ఏం కాదులే, నేను చదువుకుంటా, నేను ఇంకా గొప్పవాడిని అవుతా అని నమ్ముకొని ఆ రోజు అయిపోయింది. ఆ తర్వాత అంబేద్కర్ 15 సంవత్సరాలు ఉండగా 9 ఏళ్ళ వయసులో ఉన్న రమాబాయి అనే మహిళతో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు సాయాబ్జీ గయక్వాడ్. ఆయన అందరికీ చాలా మంచి పనులు చాలా హెల్ప్ చేసేవాడు. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి ఒక హెల్ప్ అడిగారు, నాకు కొంచెం నా విద్య కోసం కొంచెం సాయం చేయాలని సాయం అడిగాడు. అయితే రాజు ఒప్పుకొని తను బొంబాయి యూనివర్సిటీలో 1912 చేరాడు. 1912లో తన పిహెచ్డి మరియు పీజీ ఎకనామిక్స్ మరియు పొలిటికల్ సైన్స్ పూర్తి చేశాడు. ఎకనామిక్స్ అంటే డబ్బుకి సంబంధించింది, పొలిటికల్ సైన్స్ అంటే రాజకీయాల గురించి సంబంధించింది. 1913లో తను మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి, నేను ఇంకా ఎక్కువ చదువుకోవాలనుకుంటున్నా, నాకు ఇంకా సహాయం చేయాలి రాజుని కోరాడు. అయితే రాజు ఒక షరతు వేశాడు. నువ్వు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నా కింద 10 సంవత్సరాలు పనిచేయాలని షరతు వేశాడు. అయితే ఆ షరతు ఒప్పుకొన్న అంబేద్కర్ మళ్ళీ 1913లో అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పిహెచ్డి మరియు పీజీ పూర్తి చేశాడు. అక్కడ నుంచి మళ్ళీ 1916లో లండన్కి వచ్చాడు. లండన్కి వచ్చిన తర్వాత లండన్లో పుస్తకాలు చదివాడు. అయితే లండన్లో ఒక పెద్ద పుస్తకాల గ్రంథం ఉంది. అయితే ఆ గ్రంథంలో 1000కి పైనగా బుక్కులు ఉంటాయి. ఆ బుక్కులన్నీ చదివిన వ్యక్తులు ముగ్గురు. ఆ ముగ్గురిలో ఒకరు అంబేద్కర్. అయితే అంబేద్కర్ ఇంత చదివాడు కాబట్టి